పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాం. మా ప్రభువా, గడిచిన వారం నుండి ఈ వారం వరకు మమ్మల్ని సజీవ లెక్కలో మీరు కాపాడినందుకు మీకు స్తోత్రము. మా తండ్రి, మమ్మల్ని మా కుటుంబాన్ని మీరు కాపాడుతూ వస్తున్నారు ప్రభువా. ప్రతి నిత్యము దేవా, ఏ ప్రమాదము జరగకుండా, నీ పాదాలకి ఏ రాయి కూడా తగలకుండా నిన్ను కాపాడుతానని మీరు వాగ్దానం చేసిన రీతిలో ప్రభువా మమ్మల్ని కాపాడుతున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అయితే ప్రభువా, మేము జీవిస్తున్నాము అని అంటే అది మీరు వేసిన భిక్షే మా ప్రభువా. అది మేము గ్రహిస్తూ ప్రతి నిత్యము మీ కొరకు జీవించడానికి తండ్రి మేము ప్రయత్నించడానికి సహాయం చేయండి. దేవా, మా ప్రార్థన మీరు ఆలకించాలంటే మాలో పాపం ఉండకూడదు అని చెప్పి మీ వాక్యం సెలవిస్తుంది. అయితే ప్రభువా, మా పాపాన్ని మేము సొంతంగా మేము తీసివేయలేము. కానీ మీ దగ్గరకు వచ్చినప్పుడు ప్రభువా, మా పాపాలను ఒప్పుకుంటే మీ మీ రక్తం ద్వారా తండ్రి మా పాపాన్ని కడుక్కోవడానికి మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభువా, ఇది మొదలుకొని మీకు ఇంకా మరింత చేరువలో ప్రభువా మేము రావడానికి మాకు సహాయం చేయండి తండ్రి. ఈ మీటింగ్ తండ్రి మేము చేస్తా ఉంటుండగా దేవా, మీరు నడిపించండి. మీరు ప్రధాన కాపరివై నడిపించి ప్రభువా అనేక మందిని మా ప్రియమిత్రులని ప్రభువా మీ సన్నిధికి మళ్ళీ ఆకర్షించండి ప్రభువా. ఏ ఏ రీజన్స్ తోటి ప్రభువా మరి వాళ్ళు జాయిన్ అవ్వలేకపోతున్నారో, లేదా తండ్రి మరి దూరం అయిపోతున్నారో మాకు తెలియదు కానీ ప్రభువా, వారందరి గురించి ప్రార్థన చేస్తున్నాము. మీరే సహాయం చేయండి తండ్రి. వారు మరి మరొకసారి ప్రభువా ఆకర్షించి మీ సన్నిధికి తీసుకురమ్మని కూడా ప్రార్థిస్తున్నాము ప్రభువా. ఇది మేము చెప్తే జరిగేది కాదు కానీ ప్రభువా, మీ ఆత్మ కార్యం జరిగించి వారిని మళ్ళీ మీ సన్నిధికి నడిపించమని కూడా ప్రార్థిస్తున్నాము తండ్రి. పాటలోను వాక్యంలో మీరే తోడేయండి ప్రభువా. సాగరన్న ద్వారా మీరు పలికించాల్సిన మాటలు మా కొరకు దయచేసి తండ్రి దేవా, ప్రతి ఆత్మకు సరిపోయే వాక్యం మీరు అందించి తండ్రి దాన్ని ఎప్పటికప్పుడు మేము నెమరు వేసుకుంటూ ఈ యొక్క ఆత్మీయ జీవితంలో మేము ముందుకు సాగడానికి మీ యొక్క రాకడ కొరకు తండ్రి మమ్మల్ని మేము సిద్ధపరచుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభువా, ఈ సమయంలో మా ఆత్మీయ తల్లిదండ్రులని జ్ఞాపకం చేసుకోండి, మా సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి, సంఘ సభ్యులను జ్ఞాపకం చేసుకోండి, కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ప్రతి విషయంలో మీరే అందరికీ తోడేయండి ఆయన. ఎవరెవరికి ఎటువంటి కష్టాలు ఉన్నాయో, ఏ ఇబ్బందులు ఉన్నాయో, ఏ అవసరతలు ఉన్నాయో వాటన్నిటిని నజరేయుడైన యేసు నామములో తీర్చమని ప్రార్థన చేస్తున్నాము ప్రభువా. మా సంఘం మీ కొరకు జీవించే సంఘంగా తండ్రి మాదిరి కలిగిన సంఘంగా ప్రభువా, అనేక మందికి మాదిరిగా మేమందరం ముందులాగా సహాయం చేయమని కూడా ప్రార్థిస్తూ మమ్మల్ని అందరం మీ చేతులకు అప్పచెప్పుకుంటే ఈ సమయం అంతటిని మీ ఆధీనంలో ఉంచుకోమని కూడా ప్రార్థిస్తూ మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తున్నాం నమ్మకమైన తండ్రి, ఆమెన్. సమయంలో వీడియో సాంగ్ ఒకటి చూద్దాము. ఊహించలేని మేలులతో అన్న పాటను మనం విందాం. నేను లిరిక్స్ కూడా నేను షేర్ చేస్తాను. ప్లీజ్ జాయిన్ ఇన్ వర్షిపింగ్ ద లార్డ్. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం.
యేసయ్యా నీకు నా వందనం. వర్ణించగలనా నీ కార్యము, వివరించగలనా నీ మేలులను. వర్ణించగలనా నీ కార్యము, వివరించగలనా నీ మేలులను. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నా హృదయం తృప్తిపరచినావు. రక్షణ పాత్ర పూచి నిన్ను స్తుతియుతును. మేలులతో నా హృదయం తృప్తిపరచినావు. రక్షణ పాత్ర పూచి నిన్ను స్తుతియుతును. ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా స్తుతియుతును నీ నామమును. ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా స్తుతియుతును నీ నామమును. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. ఊహించలేని నా దీన స్థితిని నీవు మార్చినావు. నా జీవితానికి విలువనిచ్చినావు. నా దీన స్థితిని నీవు మార్చినావు. నా జీవితానికి విలువనిచ్చినావు. నీ కృపతో నన్ను ఆవరించినావు.
వర్ణించగలనా నీ కార్యము, వివరించగలనా నీ మేలును, వర్ణించగలనా నీ కార్యము, వివరించగలనా నీ మేలును. దేవుని నామ స్తోత్రం కలుగును గాక. ఈ సమయాన్ని నేను give me 1 second, please. ఈ సమయాన్ని నేను సాగర్ అన్న చేతుల మీదుగా నేను అందిస్తున్నాను. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం అందరం కూడా విందాం. దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక. దేవుడు ఈ మంచి సమయాన్ని అనుగ్రహించినందుకు దేవునికి ఎంతగానో వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రతి నిత్యం కూడా దేవునికి మనం కృతజ్ఞత తెలియజేయాల్సినటువంటి వారమే ఉన్నాం. ప్రతి క్షణం కూడా మనం దేవునికి కృతజ్ఞత తెలియజేయాల్సినటువంటి వారమే ఉన్నాం. ఎందుకంటే ఏ క్షణాన ఎవరికి ఏ ప్రాణహాని కానీ వారి ప్రాణమే పోవచ్చు కానీ అలాంటి సందర్భాలు ఎన్నో చూస్తూ వస్తున్నాం. అయితే దేవుడు మనల్ని ఇంకనూ సజీవుల లెక్కలో ఉంచి ఇంకనూ మన నాస్ట్రిల్స్లో హిస్ బ్రెత్ దట్ హీ హాస్ లెఫ్ట్ ఇన్ అస్, ఇఫ్ ఇట్ ఈస్ స్టిల్ గోయింగ్ ఆన్ ఇన్ అస్, దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్. సో దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞత తెలియజేయాలి, ఎందుకంటే ఆయన జీవవాయువు ఇంకా మనలో ఉంచినందుకు. దేవునికి స్తుతి చెల్లించడం ఒకటే కాదు కానీ ఆయన నామాన్ని బట్టి ఆయన యొక్క వాక్కులు వినటానికిను ఆయన వాక్కులను బట్టి జీవించడానికి కూడా మనం వేగిరపడి వచ్చినప్పుడల్లా కూడా దేవునికి ఒక రకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తున్నటువంటి వారం అవుతాం. ఎందుకంటే దేవుడు ఇచ్చిన వాటిని పొందుకోవటమే కాకుండా దేవుడు మనతోటి మాట్లాడినటువంటి మాటలను బట్టి కూడా వాటిని బట్టి మనం తిరిగి దేవునికి ఏమి ఇవ్వాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉండి ఆ యొక్క మనసును ప్రదర్శించినప్పుడు దేవునికి కృతజ్ఞత తెలియజేస్తూ ఉంటాం. మనం ముఖ్యంగా మన జీవితాల్లో మనం ఎవ్రీబడి ఈజ్ సో బిజీ దట్ వీఆర్ నాట్ ఏబుల్ టు టేక్ అవుట్ టైమ్ ఫర్ గాడ్. జీవితంలో అన్నిటికీ టైం ఉంటుంది మనకి. లాస్ట్ మినిట్ వరకు వీ హ్యావ్ టైమ్ టు చెక్ అవర్ ఫోన్స్, వీ హ్యావ్ టైమ్ టు చెక్ అవర్ వాట్సాప్స్ అండ్ వీ హ్యావ్ టైమ్ టు పుట్ అవర్ స్టేటస్, ఫేస్బుక్ స్టోరీస్ పెట్టవచ్చు. ప్రతి దానికి టైం ఉంటుంది, బట్ నాట్ ఫర్ గాడ్. ప్రార్థన చేసే సమయానికి నిద్ర వస్తుంది. ఇట్ హ్యాపెన్స్ విత్ మీ ఆల్సో. ఎన్నో చేస్తాం, చివరికి వచ్చేపటికి దేవునితో మాట్లాడాలి అనుకున్న సమయానికి ఆవలింతలు మొదలవుతాయి. దేవుని వాక్యం చదవాలన్న సమయానికి నిద్ర వస్తూ ఉంటుంది. దేవుని కార్యాలు చేద్దామన్న సమయానికి నీరసం వస్తుంది. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఎక్కడ మనం తప్పిపోతున్నాం, ఎక్కడ ఇది అనేటువంటి జాగ్రత్తగా మనకు మనం ప్రశ్నలు వేసుకుంటూ మనము క్వశ్చన్ చేసుకుంటూ అనాలిసిస్ కనుక చేసుకుంటే we can understand where we are failing not ourselves but failing God. ఎందుకంటే తిరిగి కృతజ్ఞత దేవునికి తెలియజేయటం అనేటువంటిది మనం ఫెయిల్ అవుతున్నామంటే దేవుని ఫెయిల్ చేసినట్టే. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమించడం ఒకటే కాదు, తిరిగి మన చేత ఆయన ప్రేమింపబడాలన్నటువంటి కోరికతో ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉంటాడు. అంటే ఇది స్వార్థపూరితమైనటువంటి ప్రేమ దేవుడిది కాదు, కానీ ఎవరన్నా ఒకటి ఇస్తున్నప్పుడు అది మళ్ళీ తిరిగి వాళ్ళు ఇచ్చినప్పుడు సంతోషిస్తూ ఉంటారు. దేవుడు ఎక్స్పెక్ట్ చేయకుండానే ప్రేమిస్తాడు, బట్ స్టిల్ ఇఫ్ వీ లవ్ హిమ్ బ్యాక్, గాడ్ లవ్స్ అస్ మచ్ మోర్. గాడ్ లవ్స్ దట్. సో ప్రియ స్నేహితులారా, మీరు ఒకవేళ యూట్యూబ్లో కనుక ఉండి ఈ మాటలు వింటుంటే కనుక మీరు ట్రై టు బీ మోర్ పర్సనల్. అంటే దేవునికి ఇంకను పర్సనల్ అవ్వటానికి, ఇంకను దేవునికి సమయం ఇవ్వటానికి, ఇంకా ఇలాంటి అంటే ఎక్కడో దూరం నుంచి చూడాలి తర్వాత చూద్దాంలో యూట్యూబ్లో వస్తుందని కానీ ఇట్లాంటి అనుకోకుండా ట్రై టు టేక్ అవుట్ టైం. వారానికి ఒకసారి, వారానికి ఒక అరగంట దేవుని సమయాన్ని దేవునికి ఇస్తూ దేవుని వాక్కులు వినటానికి రావాల్సిందిగా మిమ్మల్ని నేను కోరుతున్నాను. వచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనకి మరి ఒక సమయాన్ని ఇచ్చి తన వాక్కుల ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి మరి ఒక సందర్భాన్ని మనకి ఇస్తున్నందుకు దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. 139వ కీర్తన మనం 2 వారాల క్రితం నేర్చుకున్నాం. 139వ కీర్తన ద్వారా దేవుడు అద్భుతమైనటువంటి
విషయాలను బోధించాడు. ఒకసారి ఒక కీర్తన చదివేసాం, ఒకసారి ఆ వర్స్ చదివేసిన తర్వాత మళ్ళీ తిరిగి దాంట్లో ఆ వర్స్ని చదువుతున్నప్పుడు మనకు అనిపిస్తుంది, చదివేశాం కదా, దీంట్లో మనకి తెలియనిది ఏముంది అని. అలా నాకు అనిపించేది. కానీ పాండరింగ్ ఓవర్ అంటే ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం ఇంకను ధ్యానిస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్కుల్లో ఉన్నటువంటి ఆ లేయర్స్ అనేవి చాలా అద్భుతంగా దేవుడు మనకు చూపిస్తూ ఉంటాడు. నాకు ప్రార్థన చేస్తా ఉన్నా, ప్రభువా రేపు ఏం మాట్లాడాలి, రేపటి దినానికి కోసం నాకు ఏ వాక్కు ద్వారా నాతో మాట్లాడుతున్నారు, మీరు నాతో మాట్లాడింది నేను రేపు మీ పిల్లలతోటి అంటే యవనస్తులతో మాట్లాడాలి, కాబట్టి మాతోటి ఏం మాట్లాడినారు మీరు మాట్లాడిన ప్రభువా అంటే చాలాసేపు కనిపెట్టాను. 139వ కీర్తన నేను చదువుతున్నప్పుడు మళ్ళీ ఎందుకో దాని మీదకే మనసు వెళ్ళింది. 139వ కీర్తనకి వెళ్ళిన తర్వాత ఒక మాట నన్ను మళ్ళీ బలంగా పట్టుకుంది. ఏంటంటే ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు దేవుని యొక్క గుణాతిశయాల్ని ఆయన గొప్పగా కీర్తిస్తున్నాడు. 2 వారాల క్రితం మనం చదువుకున్నాం, మనం తెలుసుకున్నాం. దేవుడు సర్వాంతర్యామి, సర్వజ్ఞాని, సర్వశక్తిమంతుడు. 3 విధాలుగా దేవుడు కనపడుతున్నాడు ఈ కీర్తనలో. ఈ 3 విధాలుగా కనపడేటువంటి ఈ కీర్తనలో ప్రాముఖ్యమైనటువంటిది అంటే 3 కూడా అతి ప్రాముఖ్యమైనటువంటివే అయినప్పటికీ ఈ పర్టికులర్ పొజిషన్ మళ్ళీ ఒకసారి నేను ధ్యానించాలనుకుంటున్నటువంటిది ఏంటంటే సర్వాంతర్యం, ఆమ్ని ప్రెజెంట్ గాడ్. దేవుడు ఎక్కడైనా ఉండగల సమర్థుడు, దేవుడు ఎక్కడైనా ఆయన తాను కనపరచుకోగలిగినటువంటి గొప్ప దేవుడై ఉన్నాడనేటువంటి విషయాన్ని కీర్తనకారుడు తన కీర్తన ద్వారా తెలియజేస్తున్నాడు. మొదటి సమూయేలు గ్రంథము 23:1, 2వ సమూయేలు గ్రంథము 23:1 కనుక చూసినట్లయితే కీర్తనకారుడు రాసినటువంటి ఈ అద్భుతమైనటువంటి కీర్తనలు బట్టి ఆయనకి మంచి టైటిల్ కూడా ఇవ్వబడింది. 2 Samuel chapter 23 verse 1 ఏమని రాయబడిందో చూద్దాం. దావీదు రచించిన చివరి మాటలు ఇవే. యెష్షయి కుమారుడగు దావీదు పలికిన దేవోక్తి ఇదే. యాకోబు దేవుని చేత అభిషక్తుడై మహాధిపత్యం నొందినవాడును, ఇశ్రాయేలుల స్తోత్ర గీతములను మధుర గానము చేసిన గాయకుడు నగు దావీదు పలికిన దేవోక్తి. ఇశ్రాయేలీల స్తోత్ర గీతములను మధుర గానం చేసింది. ఈ మామూలు కీర్తనకారుడు కాదు, స్వీట్ సాంగిస్ట్ ఆఫ్ ఇజ్రాయెల్ అని చెప్పి ఆయనకు ఒక టైటిల్ ఇవ్వబడింది. స్వీట్ సాంగిస్ట్ ఆఫ్ ఇజ్రాయెల్ అంట. ఇజ్రాయెల్ చేసేటువంటి కీర్తనలన్నింటినీ కూడా మధుర గానములు. ఎందుకు మధుర గానములు అంటే ఆయన పాడినందుకు మాధుర్యం సంతరించుకోలేదు, కానీ దేవుడిని కీర్తిస్తున్నప్పుడు దేవుని కీర్తికి ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని చూస్తున్నప్పుడు దాంట్లోనే మాధుర్యం అనేటువంటిది, ఆ స్వీట్నెస్ అనేది బయటకు వచ్చింది. దేవుని కీర్తించేటువంటి వాడు మధుర గాయకుడు అయిపోయాడు. ఈ రోజున మనం దేవుణ్ణి కీర్తిస్తున్నప్పుడు, దేవుని గుణాతిశయాల్ని మనం ఘనపరుస్తున్నప్పుడు, ఆయన్ని బట్టి ఆయన స్తుతిస్తున్నప్పుడు మనం కూడా మాధుర్యం మన జీవితాల్లో సంతరించుకుంటాం. మన జీవితాల్లో కూడా ఒక స్వీట్నెస్ తయారవుతూ ఉంటుంది. దాన్ని బట్టి దేవుని యొక్క ప్రెజెన్స్ మనం ఎప్పుడైతే కనుగొంటామో, దేవుని యొక్క ప్రెజెన్స్ మనం ఎప్పుడైతే రికగ్నైజ్ చేయగలుగుతామో, మన జీవితం మాధుర్యంతో నిండుతుంది. లేకపోతే మన జీవితం ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది కూడా మనం చూసుకుంటూ ఈ యొక్క పర్టికులర్ సబ్జెక్ట్ని ఈ రోజున మనం చర్చించుకుందాం. 139వ కీర్తన 7వ వచనం నుండి చూద్దాం. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. నేను ఆకాశమునకు ఎక్కినను నీవు అక్కడ ఉన్నావు, నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడ ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించను, నీ కుడి చేయి నన్ను పట్టుకొనును. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ దివ్యమైన నామస్తులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. కృపగల దేవ, మీరు సర్వాంతర్యామి అయినటువంటి గొప్ప దేవుడై ఉన్నారు. మానవుని మీరు ప్రేమించి, మానవుని నిర్మించి, రూపొందించి, వానిలో తండ్రి మీ యొక్క జీవవాయువుని ఊది జీవింపజేసి మీ కొరకై జీవింపజేస్తున్నందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నేటి వరకు కూడా నాయన మీ యొక్క వాయువు మా యొక్క జీవితాల్లో
నాయన ఆ, ఉంచి మమ్మల్ని జీవింపజేస్తూ మమ్మల్ని ఈ లోకంలో ఉంచినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. కానీ మేము ఎందు నిమిత్తమై జీవిస్తున్నామో మా దేవుడు మీరై ఉండి మేము నిజంగా మిమ్మల్ని మేము రికగ్నైజ్ చేయగలుగుతున్నామో లేదో అనేటువంటి విషయాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ మిమ్మల్ని మేము ఎంతగా స్తుతించవలసినటువంటి వారమే ఉన్నాం, మీ మీద మేము ఎంతగా ఆధారపడవలసినటువంటి వారమే ఉన్నాం అనేటువంటి విషయాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ మిమ్మల్ని మేము నాయన ఫాలో అవుతూ ఈ లోకంలో జీవించగలుగుట కృప చూపించమని ప్రార్థిస్తూ ఈరోజు మీ యొక్క దివ్యమైన మాటల చేత మమ్మల్ని పట్టుకోమని మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ చదవబడినటువంటి ఈ మాటల్లో మరొకసారి నేను చదువుతాను చూడండి. దావీదు భక్తుడైనటువంటి దావీదు రాస్తున్నటువంటి అద్భుతమైన కీర్తనలో 7వ వచనం నుండి చూద్దాం. నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. నేను ఆకాశమునకు ఎక్కినను, నీవు అక్కడ ఉన్నావు. నేను ముందు పండుకొనినను, నీవు అక్కడ ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను, అక్కడ నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనును. ఈ మాటలు రాస్తున్నప్పుడు కీర్తనకారుడు దేవుడిని ఎంతగా అభివర్ణిస్తున్నాడంటే, దేవుడిని ఎంతగా అనుభవిస్తూ రాస్తున్నాడంటే, ఎక్కడికి వెళ్ళిపోయిన తర్వాత, ఎక్కడికి వెళ్ళాలనుకున్నా, ఎక్కడ ఉండాలనుకున్నా, ఎంత దూరం వెళ్ళిపోవాలనుకున్నా, నేను ఎంత దూరానికి పారిపోవాలనుకున్నా నువ్వు అక్కడ ఉన్నావు. నీ ప్రెసెన్స్ అక్కడ ఉంది. నేను ఏం చేయాలనుకున్నా నా వెంటే ఉన్నావు. నేను ఎటువైపు తిరుగుతున్నా నీవు నా పక్కనే ఉన్నావు. ఇవన్నీ ఆయన చెప్పగలుగుతున్నాడంటే గల కారణం ఏంటంటే, దేవుణ్ణి ఎంతగా దేవుని యొక్క ప్రెసెన్స్ని ఆయన ఫీల్ అయ్యాడు, దేవుని యొక్క ప్రెసెన్స్ని ఆయన ఎంతగా రికగ్నైజ్ చేయగలిగాడు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థం అవుతూ ఉండాలి. ఇక్కడ చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో మనం ఇంక ముందు నేను కొంతమందిని నేను మీకు జస్ట్ చూపిస్తూ ఉంటాను. మనందరికీ తెలిసినటువంటి క్యారెక్టర్సే, కానీ వారు ఏ విధంగా దేవుని యొక్క ప్రెసెన్స్ని వారు రికగ్నైజ్ చేయగలిగారు, రికగ్నైజ్ చేయలేకపోయారు, చేయగలిగినందుకు ఏం పొందుకున్నారు, చేయలేకపోయినందుకు ఏం కోల్పోయారు అనేటువంటి విషయాల్ని మనం త్వరగా చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే దేవుని యొక్క ప్రెసెన్స్ అనేటువంటిది ఎంత దూరమైనా వెళ్ళగలదు. దేవుని యొక్క ప్రెసెన్స్ ఆమ్ని ప్రెసెన్స్ అంటే సర్వాంతర్యం. ఆమ్ని అంటే ఇట్ కెన్ బి ఇన్ ఎనీ డైరెక్షన్, ఇట్ కెన్ గో బియాండ్ ఎనీ లిమిట్స్. దేవుడు అంత శక్తి కలిగినటువంటి వాడు, దేవుడు అంత గొప్ప సామర్థ్యత కలిగినటువంటి వాడై ఉన్నాడు. దేవుని యొక్క శక్తిని మనం గనక లెక్క చేయాలని చూసినట్లయితే, దేవుని యొక్క శక్తిని మనము కొలవాలని చూస్తే గనక అది మన యొక్క సామర్థ్యానికి మించింది అవుతుంది. ఇక్కడ ఆయన చిన్న అంటే తనకు తోచినటువంటి మాటలు లేదా తనకి దేవుని చేత ఆత్మ చేత బోధింపబడినటువంటి మాటలను బట్టి కనుక ఇక్కడ రాస్తే కనుక, నేను ఆకాశంకి ఎక్కినాను, నీవు అక్కడ ఉన్నావు. ఆకాశం అనేటువంటిది ఎంత దగ్గరగా ఉంది మనకి, చాలా దూరం. ఆకాశం అనేటువంటిది మనం లెక్క వేయాలంటే ఇట్స్ బియాండ్ అవర్ రీచ్. మనం చాలా దూరం లెక్క వేసుకోవాల్సి వస్తుంది. ఆకాశం అంటే ఏ స్కైకి లెక్క వేయగలుగుతాం, ఎంత దూరం అని లెక్క వేస్తాం. ఇవన్నీ కనుక ఆలోచించినట్లయితే వెంటనే మనం వెళ్ళిపోయి గూగుల్ కొట్టాలి. ఎందుకంటే మనం సబ్జెక్ట్స్ సరిగ్గా చదవం కాబట్టి, స్కూల్లో ఉన్నప్పుడు కాలేజీలో ఉన్నప్పుడు గుర్తుండదు మనకి. గూగుల్ కొట్టేసి అర్జెంటుగా మనకి హౌ మచ్ ఇస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఎర్త్ అండ్ హెవెన్, ఎర్త్ అండ్ స్కై ఇలాంటివి కొడతా ఉంటాం మనం. అది థ్యాంక్ గాడ్ దట్ వీ హ్యావ్ గూగుల్ నౌ. కానీ మనకి థింగ్స్ ఈజీ అయిపోయినాయని మనకు సంతోషం అనిపించవచ్చేమో, కానీ డేవిడ్స్ టైంలో హీ స్పెంట్ హిస్ హార్ట్ ఇన్ క్యాల్కులేటింగ్ గాడ్స్ ప్రెసెన్స్. అంటే ఆకాశం ఎక్కడుంది, హెవెన్స్ ఎక్కడున్నాయి, ఇవన్నీ అతను దేవుని ఆత్మ చేత మాత్రమే చూడగలిగాడు. ఈరోజు కూడా మనం నాట్ విత్ ద హెల్ప్ ఆఫ్ గూగుల్, బట్ లెట్స్ ట్రై calculating the distance of heaven and earth, calculating everything that's around us, and try to recognize God's presence around us. దావీదు ఆనాడు ఏ దేవుని ఆత్మ చేత అయితే ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయగలిగాడో, ఈనాడు అదే దేవుని ఆత్మ మన చుట్టూ కూడా ఉంది, అదే దేవుని ఆత్మ మనం నడిపిస్తుంది. అవే మనం జ్ఞాపకం చేసుకుంటూ లెట్స్ ట్రై టు యాక్ట్ యాజ్ ఇఫ్ వీఆర్ డేవిడ్. దావీదు ఏ విధంగా అయితే ప్రయత్నించాడు, ఆ విధంగా చేయగలిగినట్లయితే దేవుని యొక్క ప్రెసెన్స్ మన జీవితంలో ఏ విధంగా ఉందనేది మనం తెలుసుకోగలుగుతాం. నేను ఆకాశంకి ఎక్కినను,
నీవు అక్కడ ఉన్నావు. ఎంతో ఉన్నతమైనటువంటి పొజిషన్ ఆకాశం అంటే ఎక్కడికో వెళ్ళిపోయిన నా పొజిషన్ అవుతుంది. చాలామందికి మన జీవితాల్లో ఏంటంటే వి వాంట్ టు బికమ్ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్, వి వాంట్ టు బికమ్ ఫేమస్ ఇన్ లైఫ్. మనం ఎక్కడికన్నా చాలా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళిపోవాలని అనుకుంటాం, ఎవ్వడికి అందనంత ఎత్తుకి ఎదగాలి అని మనకి అనుకుంటూ ఉంటాం. ఇలాంటి అనుకునేటువంటి సమయాల్లో మనం ఎన్నో పక్కన పెట్టేస్తూ ఉంటాం, ఎంతో మందిని దూరం చేసుకుంటూ ఉంటాం, ఎన్నో విషయాల్ని దూరం చేస్తూ ఉంటాం. ముఖ్యంగా మనం ఒక స్థితికి వచ్చిన తర్వాత మనం అనుకుంటాం మనకి ఎవరు అక్కర్లేదు, నేనే టాప్, నేనే గ్రేట్, నాకు నేనే సాటి, నాకు ఎవడు లేడు పోటీ, ఇలాంటి మనం అనుకుంటూ ఉంటాం. మనం దేవుణ్ణి కూడా ఒక్కోసారి మర్చిపోయే స్థితికి వస్తాం. అక్కడే దావీదు అంటున్నాడు, నేను ఆకాశానికి ఎక్కిపోయినా నీవు అక్కడ ఉన్నావు. దేర్ ఇస్ నథింగ్ గ్రేట్ అబౌట్ మీ బికాస్ యు ఆర్ ఆల్వేస్, అంటే నాకన్నా ముందుగా నేను అక్కడ ఉన్నట్టుగా ఆయన లెక్కేస్తున్నాడు. అంటే మన స్థితి మనం గొప్పగా చేసుకొని వెళ్ళిపోయి మన స్థితిని ఎంత ఉన్నతంగా చేసుకొని వెళ్ళిపోవాలనుకున్నా దేవుడు అక్కడ ఉన్నాడు. ఎందుకంటే హీ ఈస్ బియాండ్ ఎవ్రీ క్యాల్కులేషన్, హీ ఈస్ బియాండ్ అవర్ ఇమాజినేషన్, హీ ఈస్ బియాండ్ అవర్ క్యాపబిలిటీస్. దేవుని యొక్క గొప్పతనాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే క్రైస్తవులుగా, ముఖ్యంగా క్రైస్తవ యవనస్తులుగా ఉన్నటువంటి మీరంతా కూడా దేవుని ఒక విషయం, మీరు దేవుని విషయమై జ్ఞాపకం పెట్టుకోండి. ఏంటంటే if you don't have time, if you have time for everything else, if you have time for everything else, and if you are spending most of the time for your future plannings and for your lives and every other thing except God, remember that God is beyond, God has surpassed all those things. ఆయన అన్నిటికన్నా ముందుగా వెళ్ళిపోయి నువ్వు ఏ స్థానానికి అయితే వెళ్ళాలని కోరుకుంటున్నావో ఆ స్థానం దగ్గర ఆయన ఆల్రెడీ ఉన్నాడు. ముందు దేవుణ్ణి, ఆయన్ని కలుపుకొని కనుక, అంటే ఆయనతో కనుక నువ్వు ప్రయాణం చేయగలిగినట్లయితే నువ్వు ఏ స్థానానికి అయితే వెళ్తావు అక్కడ నువ్వు కలిసి దేవునితో నువ్వు సరైనటువంటి సంబంధం కలిగి ఉండగలుగుతావు. ఒకవేళ దేవునితో కాదు, నేను నా ప్రయత్నాలు నేను చేయాలని నువ్వు ప్రయత్నిస్తూ ఉంటే ఆయన అలాంటి ప్రయత్నాలు ఆయన గొప్పగా ఎప్పుడో ఆయనకి అవి ఇన్కంపేరబుల్ అని చెప్పాలంటే దేవుడు వాటన్నిటిని సర్పాస్ చేసినటువంటి గొప్పవాడై ఉన్నాడు. ఆయన ముందు ఇవన్నీ నథింగ్. నేను ఆకాశంకి ఎక్కిపోవాలనుకున్నా, నేను వీటన్నిటిని దాటుకొని వెళ్ళిపోవాలనుకున్నా, నువ్వు అక్కడ ఉన్నావు. ఎందుకంటే యు ఆర్ గ్రేట్ గాడ్. అలాగే నేను పాతాళంలో పండుకొని నీవు అక్కడ ఉన్నావు. సక్సెస్ ఒకటే కాదు, జీవితంలో ఫెయిల్యూర్స్ కూడా మనిషికి వస్తూ ఉంటాయి. పాతాళం అనగానే ఫెయిల్యూర్స్, పాతాళం అనగానే భయం, పాతాళం అనగానే దాన్ని ఏమంటారంటే డెత్కి సంబంధించి, డెత్ అనేటువంటి దాన్ని సింబాలిక్గా చూపిస్తూ ఉంటుంది. షియోల్ అని చెప్పి ఒక మాట మనకి హీబ్రూ పదంలో కనుక చూసినట్లయితే షియోల్ అని చెప్పి ఉంటుంది. నేను ఆకాశంకి ఎక్కినా అక్కడ ఉన్నావు, పాతాళం ముందు పండుకున్నాను నీవు అక్కడ ఉన్నావు. పాతాళం ముందు పండుకున్నటువంటి డెత్, నిద్ర అంటే ఇఫ్ ఐ మేక్ మై బెడ్ ఇన్ ద డెప్త్స్ అని చెప్పి ఉందన్నమాట. ఇఫ్ ఐ అసెండ్ అప్ ఇన్ టు హెవెన్ యు ఆర్ దేర్, ఇఫ్ ఐ మేక్ మై బెడ్ ఇన్ హెల్ యు ఆర్ దేర్. ఈ అద్భుతమైనటువంటి మాటని నేను లాస్ట్ టైం ఈ మాటని చెప్పినప్పుడు దేర్ ఇస్ లాట్ మోర్ టు స్పీక్ అబౌట్ దిస్ అని చెప్పి మీకు అన్నా. ఎంతమందికి మాట గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఈ మాటను ఇంకా కరెక్ట్గా చూసినట్లయితే దీని మీదే చాలా పెద్ద సబ్జెక్ట్ ఉంది. ఇఫ్ ఐ మేక్ మై బెడ్ ఇన్ హెల్ యు ఆర్ దేర్. దేవుడు ఎలాగైతే మన సక్సెస్ మనం ఎలాగైతే చేరుకోవాలనుకుంటున్నామో ఈజ్ ఆల్రెడీ బియాండ్ అవర్ సక్సెస్. ఆయన అక్కడ ఉన్నాడు. ఒకవేళ మన ఫెయిల్యూర్స్లో మనం ఇవన్నీ ఉండి నేను చనిపోయాను, నేను నోబడీ, ఐఎమ్ లాస్ట్ ఇన్ ఎవ్రీథింగ్ అని చెప్పి నేను పాతాళంలో నేను పండుకున్నానంటే, ఇఫ్ ఐ మేక్ మై బెడ్, అదే నా పర్మనెంట్ ప్లేస్, నేను చనిపోతున్నాను, నాకు లేదు, లేదంటే ఐ హ్యావ్ నో హోప్ ఫర్ ఫ్యూచర్, ఐ హ్యావ్ నో హోప్ ఫర్ ఎనీ ఆఫ్ మై ప్లాన్స్ అని చెప్పి మనం అనుకుని కనుక ఒకవేళ నెగటివ్ సెన్స్లోకి వెళ్ళిపోయినట్లయితే, రిమెంబర్ హీ ఈస్ ఈవెన్ దేర్. అంటే పాతాళంలో కూడా ఆయన అక్కడ ఉన్నాడంట. అంటే దీని అర్థం ఏంటి? పాతాళంలో అక్కడ ఉంటూ అంటే దేవుడు ఫెయిల్యూర్స్ని కూడా ఆయన అనుభవించేశాడు. ఫెయిల్యూర్స్ అన్నీ కూడా దేవుడు మనలాగే ముందుకు వెళ్ళిపోయి ఆయన మనకన్నా ముందే ఫెయిల్యూర్స్ని అనుభవించి ఉన్నాడా? నాట్ లైక్ దాట్. గాడ్ ఈజ్ బియాండ్ ఫెయిల్యూర్స్. ఆయన ఆల్రెడీ పాతాళానికి వెళ్ళి, ఆల్రెడీ దిగంతములకు వెళ్ళి, ఆల్రెడీ
మానవుడు ఎక్కడైతే డెత్ అనేటువంటి పాయింటే నా చివరి పాయింట్ అనుకుంటున్నాడో ఆ డెత్ దాకా వెళ్ళి దాన్ని జయించి ఈజ్ దేర్ గివింగ్ అస్ అ హోప్, గివింగ్ అస్ పాయింట్ ఆఫ్ లైఫ్ దేర్. ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు అంటున్నాడు అదే, నేను ఒకవేళ పాతాళంకి వెళ్ళిపోయి నేను అక్కడ పండుకొని నన్ను అంటే అక్కడ ఇంకా నాకు తిరిగి లెగుస్తానన్న నమ్మకం నాకు లేకపోయింది, అయినా నువ్వు అక్కడ ఉన్నావు. ఎందుకంటే అక్కడ ఉన్నావు, అక్కడ ఆయన పండుకొని లేడు. దేవుడు ఒకటే మనకి దేవునికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే హీఈస్ దేర్. దట్ మీన్స్ హీఈస్ అలైవ్. పాతాళము డెత్, పాతాళము నెగటివ్, పాతాళము జీరో, పాతాళం డార్క్నెస్, బట్ స్టిల్ గాడ్ ఈస్ దేర్. హోప్లెస్ సిచ్యువేషన్స్లో దేవుడు మనకు అక్కడ హోప్గా ఉంటాడు. డెత్ అంటే లైఫ్లెస్ సిచ్యువేషన్స్లో దేవుడు అక్కడ లైఫ్గా ఉంటాడు. మనకి ఫ్యూచర్ అనేది ఏంటో కనపడకపోతే దేవుడు అక్కడ ఫ్యూచర్గా కనపడుతున్నాడు. బికాస్ గాడ్ హ్యాస్ బీన్ విక్టోరియస్ ఫర్ ఆల్ దోస్ థింగ్స్. హీ వాజ్ విక్టోరియస్. హీ ఈస్ విక్టోరియస్ over death. He is victorious over sin. He is victorious over every sting and every point of sin there. మానవునికి డెత్ అనేటువంటిది పాపం వలన వచ్చు జీతము మరణం. మానవునికి అల్టిమేట్గా వచ్చేటువంటి మరణము, దాన్ని కూడా దేవుడు జయించి హీఈస్ విక్టోరియస్. హీ స్టాండింగ్ దేర్ ఫర్ us. వాట్ అ గ్రేట్ బ్లెస్సింగ్ ఇట్ ఈస్ టు హ్యావ్ గాడ్ ఆన్ అవర్ సైడ్. ఒకవేళ నేను పాతాళంలో పండుకున్నా, నీవు అక్కడ ఉన్నావు. నేను వేకురెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను, అక్కడ నీ చేయి నన్ను నడిపించును. నేను వేకోరెక్కలు కట్టుకున్నాను అంటే నేను ఎంత దూరం వెళ్ళిపోవాలను అంటే ఈజ్ ట్రైంగ్ టు కంపేర్ థింగ్స్. వేకోరెక్కలని అంటే ఎర్లీ మార్నింగ్ లైట్ ఏదైతే ఉందో ఎంత ఫాస్ట్గా లైట్ ప్రయాణిస్తుందో ఎర్లీ మార్నింగ్. మీరు ఎప్పుడైనా ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూసినట్లయితే సూర్యుడు ఉదయించినప్పుడు వచ్చేటువంటి ఫస్ట్ వే ఏదైతే ఉందో చాలా స్పీడ్గా ట్రావెల్ చేస్తుంది. ట్రావెలింగ్ అట్ ద స్పీడ్ ఆఫ్ లైట్ అంటారు కదా, ట్రావెలింగ్ అట్ ద స్పీడ్ ఆఫ్ లైట్. అది ఎంత స్పీడ్గా వెళ్ళిపోతుంది. అలాంటి వేకోరెక్కలు అంటే అంత స్పీడ్గా నేను ఎక్కడికో వెళ్ళిపోవాలనుకున్నా, నీవు అక్కడ ఉన్నావు. నేను ఎంత దూరం వెళ్ళిపోవాలనుకున్నా, వీటన్నిటిని వదిలేసుకొని నేను ఎక్కడికో వెళ్ళిపోవాలనుకున్నా, నీవు అక్కడ ఉన్నావు. గాడ్ హీఈస్ ఆల్వేస్ ప్రెజెంట్, ఆమ్ని ప్రెజెంట్. ఎక్కడైనా సరే నువ్వు ఎలాంటి సిచ్యువేషన్స్కి వెళ్ళిపోయినా దేవుడు అక్కడ ఉన్నాడు. ఇవన్నీ త్యజించుకొని నేను ఎక్కడికో వెళ్ళిపోవాలనుకున్నా, దేవుడు అక్కడ ఉన్నాడు. ఎందుకంటే సింబాలిక్గా హీ వాంట్స్ యూ టు నో దట్ హీ ఈస్ బియాండ్ ఎవ్రీథింగ్. హీ హాస్ అంటే వాటన్నిటికీ మించినటువంటి వాడు ఆయన. ఆయన శక్తి వీటన్నిటికీ మించినటువంటిది. ఇది కేవలము దేవుని ఆత్మచేత మాత్రమే భక్తుడైనటువంటి దావీదు ఇవన్నీ కూడా రాయగలిగాడు. కానీ దేవుని గురించినటువంటి ఇంత గొప్ప విషయాన్ని మనం మామూలుగా ఆలోచించాలంటే జరిగేది కాదు. దీనికి మనకి ఏంటి సంబంధం? దావీదు భక్తుడైనటువంటి దావీదు రాశాడు, బాగానే ఉంది. మరి దీనికి మనకి ఏంటి సంబంధం అని కనుక మనం ఆలోచించినట్లయితే, మానవుడు అయినటువంటి మనము హ్యూమన్ నేచర్ తోటి కొన్ని ఆలోచిస్తూ ఉంటాం. ఇదే బియాండ్ నా రీచ్. కాబట్టి దేవునికి కూడా మనం దేవుని మీద కూడా ఆధారపడం, లేదా దేవునికి కూడా మనం కొన్ని సమస్యలు చెప్పం, లేదా దేవునికి కూడా మనము దేవుని సన్నిధికి కొన్ని విషయాలు తీసుకెళ్ళటానికి కూడా మనం ఆలోచించాం. ఎందుకంటే ఇది ఇంపాసిబుల్, ఇది జరగదు అని అనుకుంటాం. ఈజ్ దేర్ ఎనీథింగ్ టూ బిగ్ ఫర్ మీ? ఈజ్ దేర్ ఎనీథింగ్ ఇంపాసిబుల్ ఫర్ మీ? అంటే నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అని దేవుడు ఛాలెంజ్ విసురుతున్నాడు. ఆయన వాక్య భాగంలో మనకి ఎన్నోసార్లు దేవుడు ఇంపాసిబుల్ థింగ్స్ని పాసిబుల్ చేస్తూ వచ్చాడు. దేవుని యొక్క ఈ బైబిల్ గ్రంథంలో ఎంతోమంది దేవుని యొక్క ప్రెజెన్స్ని చూశారు. దేవుని యొక్క ప్రెజెన్స్ని వారు రికగ్నైజ్ చేయగలిగారు. ఎంతోమంది దేవుని యొక్క ప్రెజెన్స్ని రికగ్నైజ్ చేయలేకపోయారు. కారణం ఏంటంటే దేవుణ్ణి ఆత్మతో మాత్రమే దేవుణ్ణి మనం ఆరాధించినప్పుడు దేవుని యొక్క ప్రెజెన్స్ మనకు కనపడుతూ ఉంటుంది. దేవుణ్ణి మనం మనస్ఫూర్తిగా దేవుని వైపు మన హృదయాన్ని ఫోకస్ చేసినప్పుడు మనకి దేవుని యొక్క ప్రెజెన్స్ కనపడుతుంది. దేవుని యొక్క ప్రెజెన్స్ కనిపించినప్పుడు ధైర్యం వస్తుంది. దేవుని యొక్క ప్రెజెన్స్ కనిపించినప్పుడు పాజిటివిటీ, అంటే మనకి ఎక్కడ కూడా నెగిటివ్నెస్ అని కానీ, డార్క్నెస్ కానీ, డెత్ కానీ, షియోల్ అని అంటే భూగర్భం, పాతాళం మనల్ని చుట్టుకొని ఉంది. దేవుని వైపు చూస్తున్నప్పుడు వాటన్నిటి గుండా మనం పైకి లెగగలం. వాటన్నిటికి మించినటువంటి గొప్ప స్థితి దేవుడు ఇస్తాడనేటువంటి నిరీక్షణ, ఒక హోప్ మనకి రేజ్ అవుతూ ఉంటుంది. ఈ రోజున దేవుని యొక్క ఈ గొప్పతనాన్ని పలుకుతున్నప్పుడు భక్తుడైనటువంటి దావీదు అంటాడు, ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచర మీద నాకు అందదు.
మానవునిగా ఆలోచిస్తే ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. ఐ కెనాట్ అండర్స్టాండ్, మై మైండ్ కెనాట్ ఫ్యాథమ్. నా మనసు దీన్ని నేను లెక్క అంటే నేను దీన్ని ఎంత నేను దీన్ని కొలవగలుగుతానా? కొలవలేనిది ఇది. దేవుని యొక్క గొప్పతనం, దేవుని యొక్క ఆమ్ని ప్రెజెన్స్ అంతది. ఇక్కడ యాకోబు తన అన్న అయినటువంటి ఏశావును మోసం చేసి పారిపోతున్నప్పుడు ఏశావుకు అందనంత దూరం పారిపోతాడు. అందనంత దూరం పారిపోయి ఇంకా ఏశావు నన్ను పట్టుకోలేడని చెప్పి అనుకుంటాడు. తన మానవ లాభాన్ దగ్గరికి పారిపోతున్నప్పుడు ఒక ప్రాంతానికి వెళ్ళిపోయిన తర్వాత తల కింద రాయి పెట్టుకుని పడుకుంటాడు. నిద్రపోయినప్పుడు తనకి దేవుని యొక్క దర్శనం వస్తుంది. దేవుని యొక్క దేవదూతలు నిత్యంకి ఇటు పైకెక్కి దిగుతూ వెళ్తున్నప్పుడు ఆ యొక్క దర్శనాన్ని చూసినప్పుడు లేచి ఒక మాట అంటాడు ఆయన, షూర్లీ ద లార్డ్ ఈజ్ ఇన్ దిస్ ప్లేస్. నిశ్చయంగా దేవుడు ఈ స్థానం ఉన్నాడు. బహుశా ఏశావు నుంచి పారిపోతున్నప్పుడు నన్ను ఎవరు పట్టుకోలేరు ఇంకా అని చెప్పి తన మనసులో అనుకుని ఉండొచ్చు. ఇంకా నాకు తిరుగులేదు, ఇంకా నేను మొత్తానికి మా తండ్రి దగ్గర నుంచి నేను దీవెనలు పొందుకున్నాను, ఇంకా నా ప్రాణానికి హాని లేదు, నేను మా మామ దగ్గరికి వెళ్ళిపోతాను, అక్కడ ఎట్లా బతికేస్తాను, నాకు మంచి స్థితి వచ్చేస్తుంది అని చెప్పి యాకోబు అనుకుని ఉండొచ్చు. కానీ గాడ్ మేడ్ హిమ్ నో దట్ హీఈస్ బిహైండ్ జాకబ్. ఇక్కడ యాకోబు వెనకాల దేవుడు రావడానికి గల కారణం ఏంటంటే, యాకోబులో ఉన్నటువంటి మోసపూరితమైనటువంటి మనసుకి నిమిత్తమై యాకోబులో పరివర్తన తేవడానికి దేవుడు వెన్నట్టు వస్తూనే ఉన్నాడు. దేవుడు తన ప్రెజెన్స్ని కేవలము మానవుని యొక్క అంటే ఎలా ఉంటుందంటే, మానవుని వెనకాల దేవుని ప్రెజెన్స్ ఎందుకు వస్తుంది అంటే, ప్రాముఖ్యమైనటువంటి విషయం తెలియజేయడానికి ఏంటి అని అంటే, మానవుడే, దేవుడే అంటే మానవుడు దేవుడు అవ్వలేడు. అదొక్కటి గుర్తు చేయడానికి దేవుడు వస్తూ ఉంటాడు. ఎందుకంటే మానవునికి లిమిటేషన్స్ ఉంటాయి, దేవునికి లిమిట్స్ ఉండవు. గాడ్ ఇన్ హిస్ ఇన్ఫినైట్ విజ్డమ్ అని అన్నాడు. దేవుడు తన అనంత జ్ఞానంలో, ఇది దేవునికి మాత్రమే సాధ్యమైనటువంటిది. యాకోబు పారిపోతా అనుకుని ఉండొచ్చు, నేను ఐఎమ్ ఎ ఫ్రీ మ్యాన్ నౌ, నన్ను కొట్టడానికి ఏశావు రాలేడు, అందనంత దూరం వచ్చేసాను అని అనుకుని ఉంటాడు. కానీ దేవుడు తన యొక్క అంటే యాకోబుకి ఇచ్చినటువంటి దర్శనం ద్వారా 2 విషయాలు అక్కడ బోధించి ఉండొచ్చు. ఏంటంటే, నేను నీ వెనకాలే ఉన్నాను, నిన్ను వదిలిపెట్టలేదు, అలాగే నువ్వు చేసిన తప్పు నా దృష్టిని దాటిపోలేదు, గుర్తుపెట్టుకోవాలి. బహుశా అక్కడి నుంచి యాకోబు మనసులో ఒక విత్తనం పడి ఉండొచ్చు. అందుకని చివరికి ఎక్కడికి వచ్చాడంటే, యాకోబు తను అనుకున్నవన్నీ పొందుకున్నా కూడా చివరికి దేవుని దగ్గరికి వచ్చి పెనుగులాడి, నన్ను దీవిస్తే కానీ నిన్ను వెళ్ళనివ్వనని చెప్పి అంటాడు. అంటే ఎక్కడి నుంచి అంటే, ఎప్పుడైతే యాకోబు తను అనుకున్న స్థితిని అంతటినీ నేను రీచ్ అయిపోయానని చెప్పి గొప్పగా ఫీల్ అవ్వడం అనేటువంటిది తన ఉన్నత స్థితి. అంటే నేను ఆకాశానికి ఎక్కిపోయినా నీవు అక్కడ ఉన్నావు అంటే, గాడ్ ఆల్వేస్ వాజ్ బిహైండ్ జాకబ్. ఒకవేళ పాతాళం కంటే యాకోబు పొందినటువంటి శ్రమలన్నీ మామ దగ్గర మామూలు శ్రమలు పొందలే, అయినా అక్కడ కూడా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. హీ వాజ్ దేర్ ఆల్వేస్ విత్ జాకబ్ వేర్ ఎవర్ he went. Jacob, God was with Jacob, and until finally Jacob, when he went and fought with the Lord, అంటే ఎక్కడైతే wrestled with the Lord, ఎప్పుడైతే దేవునితో పెనుగులాడగలిగాడో, పెనుగులాటలో ఎక్కడైతే దీవించమని చెప్పి గట్టిగా పట్టుకొని దీవింపబడ్డాడో అక్కడి దాకా దేవుడు తీసుకొచ్చాడు. ఇక్కడ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, మనం ఎక్కడికి వెళ్ళిపోవాలనుకున్నా, ఎంత ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోవాలనుకున్నా దేవుడు అక్కడ ఉంటాడు. ఎక్కడికి దిగిపోయి పడిపోతున్నా దేవుడు అక్కడ ఉంటాడు. హీఈస్ విక్టోరియస్ ఓవర్ అవర్ ఫెయిల్యూర్స్, హీఈస్ దేర్ అహెడ్ ఆఫ్ అస్ ఇన్ అవర్ విక్టరీస్. ఇవన్నిటిని దాటుకొని దేవుడు మనల్ని ఎక్కడికో చూడాలనుకుంటున్నాడంటే, హీ వాంట్స్ టు బ్లెస్ అస్ విత్ హిస్ స్పెషల్ బ్లెస్సింగ్స్. అంటే దేవునితో ఉన్నటువంటి సరైనటువంటి రిలేషన్షిప్ తోటి వచ్చేటువంటి ఈ భూ సంబంధమైన వాటికన్నా మించినటువంటి బ్లెస్సింగ్స్ తోటి దేవుడు దీవించాలనుకుంటున్నాడు. కాబట్టి యాకోబుకు ఎర్త్లీ బ్లెస్సింగ్స్ ఉన్నప్పటికీ దేవుడు దీవించినటువంటి ఆ దీవెని బట్టి ఏమైందంటే, యాకోబు దేవుడు అక్కడ ఆ మానవుడితోటి పెనుగులాడాడు అని చెప్పుకుంటాడు. ఆ మనుషుడితోటి చివరికి అడుగుతాడు, నీ పేరేంటి అని. జాకబ్ న్యూ అంటే పేరేంటి అని అంటే పూర్తిగా తెలుసుకోగలిగాడు. అప్పుడే సరైనటువంటి దీవెన పొందుకోగలిగాడు. ఇక్కడ మనము చాలాసార్లు ఏమనుకుంటామంటే, మనం మా ప్రయత్నాల్లో యవనస్తులుగా ఉండి ఏదో చేయాలనుకునే ఆలోచనతో వెళ్ళిపోతూ ఉంటాం. కానీ దేవుని పక్కన పెట్టో, దేవునికి మించినటువంటి తెలివి ప్రదర్శించాలనో మనం ప్రయత్నిస్తూ ఉంటే కనుక, గాడ్ ఈజ్ ఆల్వేస్ అహెడ్ ఆఫ్ అస్. గుర్తుపెట్టుకోండి,
ఫెయిల్యూర్స్ అంటారా? గాడ్ ఈజ్ ఆల్వేస్ దేర్ టు సపోర్ట్ అస్. అది కూడా దేవుడు మనకి ధైర్యాన్ని ఇవ్వటానికి ఆయన పాతాళంలో కూడా నువ్వు అక్కడ ఉన్నావు అని చెప్పి ఆ మాట పలికించాడు. నేను వేకు రెక్కలు కట్టుకుని ఎక్కడో దూరంగా స్పీడ్గా వెళ్ళిపోవాలంటే ఈజ్ బియాండ్ లైట్ స్పీడ్. అసలు వెలుగు కలిగించిందే దేవుడు. దేవునికి స్తోత్రం. గాడ్ ఈజ్ ఆమ్ని ప్రెజెంట్, గాడ్ ఈజ్ ఆమ్ని పొటెంట్. ఆయన శక్తికి మించింది ఏది లేదు. ఇక్కడ అనాది కాలంగా కూడా బైబిల్ గ్రంథంలో కనుక చూసినట్లయితే దేవుడు డిఫరెంట్ సమయాల్లో ఆయన యొక్క ప్రజెన్స్ని తెలియజేస్తూ వచ్చాడు. కొంతమంది ఆయన ప్రజెన్స్ని ఎలా తెలుసుకున్నారు, కొంతమంది ఆయన ప్రజెన్స్ని ఎలా కోల్పోయారు అనే విషయాన్ని మీకు తెలియజేస్తానన్నా. మనకి చాలామందికి తెలిసినటువంటి స్టోరీ ఆదాము హవ్వల్ది. దేవుడు తన యొక్క మా కుమారుడైనటువంటి ఆదాముతోటి, అంటే ఆదాము దేవుని కుమారుడని రాయబడింది కదా, తన కుమారుడైనటువంటి ఆదాముని ప్రతిదినం కూడా సాయంత్రం సంధ్యవేళ వచ్చి చక్కగా చల్లటి పూట వచ్చి వాళ్ళతో మాట్లాడి ఆదాముతో సంభాషించి చక్కగా తండ్రి కుమారుల రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తూ అట్లా ఆదాముతోటి ఆయన చేస్తున్న సమయంలో ఆదాముకి హవ్వనిచ్చి చక్కగా వాళ్ళ సంబంధాన్ని ఇంకను బలపరుస్తూ దేవుడు ప్రతిదినం కూడా వాళ్ళతో మాట్లాడుతూ మంచి రిలేషన్షిప్ని మెయింటైన్. తర్వాత ఆదాము హవ్వలు చేసినటువంటి పనిని బట్టి దేవుని యొక్క రిలేషన్షిప్ ఏదైతే ఉందో వాళ్ళతోటి కట్ అయిపోయింది. అంటే పర్సనల్ లైవ్ అండ్ ప్రతి దినం కూడా సాయంత్రం వేళ దేవుడు వాళ్ళతో మాట్లాడడం అనేటువంటిది సర్వశక్తిమంతుడు ద గాడ్ హూ క్రియేటెడ్ దెమ్ పర్సనలీ కేమ్ అండ్ టాక్ టు దెమ్. ఇది చాలా అంటే దాన్ని చెప్పాలంటే హిస్ ప్రెజెన్స్ వాజ్ మేడ్ నోన్ టు దెమ్ ఎవ్రీ ఈవినింగ్. ఆదాము హవ్వలకి దేవుడు తన యొక్క ప్రెజెన్స్ని చూపిస్తూ వచ్చాడు ప్రతిదినం కూడా. అట్లా ఆదాము హవ్వలు దేవుని యొక్క ప్రెజెన్స్ని అంటే లైవ్ ప్రెజెన్స్ని వాళ్ళు కోల్పోవడానికి గల కారణం ఏంటంటే పాపము, సాతాను యొక్క మాటను వింటాం. రెండోది తర్వాత ఈ జనరేషన్స్ గడిచే కొద్దీ కూడా దేవుడు తన ప్రవక్తలను పంపాడు, తన మాటను పంపాడు. తన ప్రవక్తల ద్వారా దేవుడు తన మాటను పంపిస్తూ వాళ్ళని ఇశ్రాయేలీయుల్ని కానీ వీళ్ళందరినీ కూడా ఆయన సరి చేసుకుంటూ వస్తూనే ఉన్నాడు. తర్వాత కొన్ని సందర్భాల్లో దేవుడు తన మాటని పంపించినప్పుడు వారు బాగుపడ్డట్టుగా ఆయన తన వాక్కును పంపి వాళ్ళని బాగు చేసేనని ఉంది. ఇది ఏంటి అనేటువంటిది నేను తర్వాత వస్తాను. ఇక్కడ కొంతమంది దేవుని యొక్క ప్రెజెన్స్ని చూడలేకపోయారని చెప్పి మనం అనుకున్నాం. కొంతమంది దేవుని యొక్క ప్రెజెన్స్ని గ్రహించలేకపోయారు. దేవుడు తన చుట్టూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని గ్రహించలేకపోయారు. వాళ్ళలో ఏంటి అంటే చాలామంది ఉన్నారు. ఒకవేళ మనం బైబిల్ గ్రంథంలో కనుక చూసినట్లయితే చాలామంది ఉన్నారు. ముఖ్యంగా ఇశ్రాయేలీయులు మనకు కనబడుతూ ఉంటారు. ఎందుకు అనంటే ఐగుప్తు బానిసత్వం నుండి వాగ్దాన దేశమైనటువంటి కనాన్ దేశానికి వెళ్ళేటప్పుడు దేవుడు వారిని అద్భుతంగా ఎన్నో గొప్ప ఆశ్చర్యకార్యాలు నడుమున వారిని నడిపిస్తున్నప్పుడు ఒక ఆశ్చర్యకార్యం జరగగానే దేవుని స్తుతించేవారు, వెంటనే దేవుడిని మర్చిపోతూ ఉండేవారు. ఒక ఆశ్చర్యం జరగగానే దేవుని స్తుతించేవారు, వెంటనే మళ్ళీ మర్చిపోతూ ఉండేవారు. అలా దేవుని ప్రెజెన్స్ని చూస్తూ వెంటనే దేవుని ప్రెజెన్స్ని రికగ్నైజ్ చేయడంలో వాళ్ళు ఎప్పటికప్పుడు ఫెయిల్ అవుతూ ఉండేవారు. ఎర్ర సముద్రం పాయాలు చేసినప్పుడు దేవుని స్తుతించేశారు. అదే ఎర్ర సముద్రం గుండా వాళ్ళు నడుస్తున్నప్పుడు ఫరో సేనలు వెనకాల తరుముకుంటూ వస్తున్నప్పుడు దేవుని యొక్క మహా గొప్పతనాన్ని వాళ్ళు మర్చిపోయి వెనకాల తరుముతూ వస్తున్నటువంటి సేనల వైపు తిరిగారు. కానీ దేవుడు ముందుండి నడిపిస్తున్నాడు. ఆయన పాయగా సముద్రం పాయలుగా చేయబట్టడం అనేటువంటిది ఇంపాసిబుల్ థింగ్. మనం ఎవరమన్నా కనీసం నీళ్లు ఒక టబ్లో నీళ్లు పోసి ట్రై టు డివైడ్ ది వాటర్స్, ఇంపాసిబుల్. బట్ గాడ్ మేడ్ అ హోల్ బిగ్ సీ ఇంటూ 2 parts. ఆరిన నేల దాని మీద నడిపిస్తున్నాడు. ఇట్స్ హ్యూమన్లెస్ థింగ్. అంటే మనం ఊహించలేనటువంటి గొప్ప కార్యం అక్కడ వాళ్ళ కళ్ళ ఎదురు జరుగుతున్నప్పుడు దేవుని యొక్క మహాత్యాన్ని చూసి స్తుతిస్తూ వాళ్ళు ముందుకు సాగిపోతుంటే వెనకాల వస్తున్నటువంటి సైన్యాలను చూసి వాళ్ళు భయపడ్డారంటే దేవుని యొక్క కార్యం మన జీవితాల్లో జరుగుతున్నప్పుడు చాలాసార్లు మనం దేవుని స్తుతిస్తూ ఉంటాం. అలాగే మనం వెనకాల తరుముకుంటూ వస్తున్నటువంటి శ్రమను చూసి బెంబేలెత్తిపోతూ ఉంటాం. దాన్ని ఏమంటారంటే డబుల్ మైండెడ్ అనమాట. ఇది అందరికీ మనకు ఉండేటువంటి నేచర్. ఎందుకంటే వీఆర్ హ్యూమన్స్. వీఆర్ మేడ్ అవుట్ ఆఫ్ బ్లడ్ అండ్ ఫ్లెష్. వీఆర్ మేడ్ అవుట్ ఆఫ్ మట్టి బుర్రలు. దేవుని యొక్క గొప్పతనాన్ని
గుర్తుపెట్టుకోలేం. దేవుని యొక్క మహాత్యాన్ని నెమరు వేసుకోలేం. దేవుని యొక్క గొప్పతనాన్ని మనం అంటే తిరిగి జ్ఞాపకం చేసుకుంటూ ఉండలేము. ఒక పక్క ఆరిజ్ఞాల మీద నడుస్తున్నారు, ఫరో సేన వెనకాల వస్తే భయపడ్డారు. అది అయిపోయింది. దేవుడు అద్భుతంగా ఫరో సేనల్ని ముంచేశాడు. దేవునికి స్తుతి చెల్లించారు, ఓ ఆడారు పాడారు, దేవునికి స్తోత్రం అన్నారు. తర్వాత మళ్ళీ కొంత దూరం వెళ్ళిన తర్వాత మాకు ఆకలేస్తుందంటే మన్నాను కురిపించాడు దేవుడు. మన్నా మీరు ఏ రోజుకి ఆ రోజే తీసుకోండి, ప్రతిదినం ఫ్రెష్గా ఇస్తానంటే కూడా వాళ్ళు మళ్ళీ గ్యాదర్ చేసుకున్నారు. అక్కడ దేవుడిని నమ్మలేదు. దేవుడు ఎన్నో ఇస్తున్నప్పుడు నీళ్ళు ఇస్తాడా దేవుడు అని దేవుడి వైపు వాళ్ళు సణిగారు. నీళ్ళు ఇచ్చాడు ఆయన, అయినా సరే వాళ్ళు తృప్తి పొందలేదు. ఇంకా ఎన్నో సందర్భాల్లో ఆ విధంగా దేవుడు వాళ్ళకి అన్ని ఇస్తున్నా కూడా ఎక్కడ దేవుని యొక్క ప్రెజెన్స్ను వారు మర్చిపోతున్నారు. ఎందుకంటే వారు దేవుని వైపు చూడటం కన్నా వారి వాళ్ళే ఎక్కువ ఆలోచించుకోగలిగారు. ఇక్కడ మన జీవితాల్లో మనం చేసే పని కూడా అదే. ఏంటంటే దేవుడు మనకి ఆమ్ని ప్రెసెంట్గా మనకు కనపడుతున్నప్పుడు ప్రతి సిచ్యువేషన్ని ఆయన ఓవర్కమ్ అయి ఉన్నాడు. హీఈస్ అప్ అబౌవ్ ద హెవెన్స్, హీఈస్ డౌన్ బిలో ద హెల్. ఆయన ఎక్కడైనా తన ప్రెజెన్స్ని చూపించగలిగే గొప్ప దేవుడు అయి ఉన్నాడు. నీ సక్సెస్ కన్నా ముందే ఆయన అక్కడ ఉన్నాడు. నీ ఫెయిల్యూర్స్ కన్నా ముందే ఆయన అక్కడ ఉండి నిన్ను పైకెత్తడానికి ఉన్నాడు. ఆయన అంటే నీకు ఆయన నిత్యం నడిపించగల గొప్ప దేవుడు అని చెప్పి నమ్మవా? నువ్వు ఆయన ప్రెజెన్స్ని నువ్వు రికగ్నైజ్ చేయగలవా, చేయలేవా? ఇది మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. అంటే ఇది ఈ 139వ కీర్తనలో ఈ వాక్య భాగంలో సెకండ్ షేడ్ నాకు దేవుడు మాట్లాడాడు. ఇది జనరల్గా ఏంటి అంటే దేవుని యొక్క హస్తం నడిపించడం గురించిను, దేవుని యొక్క ఆమ్ని ప్రెసెన్స్ని గురించినటువంటి మాటలు. కానీ దీని వెనకాల ఇంకొక సైడ్ కూడా, ఇంకొక షేడ్ కూడా ఉందని చెప్పి నాకు అనిపించింది. ఇది నా మనసుకి దేవుడు ఇచ్చినటువంటి ఆలోచన మీకు చెప్తున్నాను. దేవుని యొక్క ప్రెసెన్స్ మనం గుర్తుంచుకోగలుగుతున్నాం అంటే గుర్తించగలుగుతున్నామా, గుర్తించలేకపోతున్నాం. అలాగే గెహాజీ అంటే ఎలీషా సేవకుడు. ఎలీషా యొక్క దగ్గర, ఎలీషా ప్రవక్త అయినటువంటి ఎలీషా దగ్గర ఉంటాడు. ఎలీషా సేవకుడు శత్రు సేనలు తరుముకుంటూ వస్తున్నప్పుడు అది ఎక్కడంటే మొదటి సమయంలో అయితే ఓకే. గెహాజీ కూడా అలాగే చేస్తున్నప్పుడు ఈ శత్రు సేనలు తరుముకుంటూ వస్తున్నప్పుడు దేవుని దైవజనుడా వీళ్ళు పొద్దున్నే లేచి చూస్తున్నప్పుడు శత్రు సేనలంతా ఇతని క్యాంప్ని చుట్టుకొని ఉన్నప్పుడు భయపడిపోవడం ఒకటే కాకుండా అతను వెంటనే వచ్చి దైవజనుడు ఇట్లా ఉంది అని చెప్పి అన్నప్పుడు పర్వాలేదు, ఏం అధైర్యపడొద్దు, ఆ సేనలకు మించినటువంటి సేనలు మనకి దేవుడు ఇచ్చాడని చెప్పి అన్నప్పుడు ఇతను ఆశ్చర్యపోతాడు. ఎక్కడ నుంచి ఉంది ఇదంతా అని చెప్పి అనుకున్నప్పుడు గెహాజీ కన్నులు తెరవజేయమని చెప్పి దేవుడిని ప్రార్థిస్తాడు ఎలీషా. ప్రభువా తన కన్నులు తెరవజేయండి. గెహాజీ కన్నులు తెరవజేయబడినప్పుడు, తెరుచుకున్నప్పుడు దేవుని సేనలు ఎంత గొప్పగా అక్కడ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని అతను గ్రహించినప్పుడు ఆశ్చర్యపోతాడు. భయపడి ఉండొచ్చు కూడా. దేవుని యొక్క ప్రెజెన్స్ అంటే అప్పటికి దేవుడు గొప్పవాడా కాదా అనేటువంటి విషయం గెహాజీకి తెలీదా? ఎలీషా ఎన్నో అద్భుతాలు చేస్తూ వస్తున్నటువంటి ప్రవక్తగా అక్కడ కనపడుతున్నాడు. ఇట్ వాజ్ నాట్ ఎలీషాస్ ఫస్ట్ మిరకల్ దేర్. ఎలీషా అక్కడే ప్రూవెన్ రికార్డ్ ఉంది. అక్కడ దేవుని యొక్క దైవజనుడిగా, దేవుని యొక్క ప్రవక్తగా ఎలీషా అక్కడ ఆల్రెడీ స్థిరపడి ఉన్నటువంటి వ్యక్తిగా మనకు కనపడుతున్నాడు. కానీ గెహాజీ ఫెయిల్ టు రికగ్నైజ్ గాడ్. దేవుడు ఈ కార్యం చేయగలుగుతాడు, దేవుడు శత్రువుల్ని జయించగల సమర్థుడు, దేవుడు ఈ శత్రువుల్ని మన మీదకి రానివ్వడు అనే విషయాన్ని అక్కడ గ్రహించడానికి ఫెయిల్ అయ్యాడు. కాబట్టి గెహాజీ ఫెయిల్ టు రికగ్నైజ్ గాడ్స్ ప్రెజెన్స్ దేర్. అలాగే ఈ లోకంలో యేసు ప్రభువు లోకంలో ఉన్నప్పుడు ఆయన అనేక ప్రాంతాలకి ఆయన తన మాటలను తెలియజేస్తూ, సువార్తను తెలియజేస్తూ వెళ్తున్నటువంటి సమయంలో బోట్లో ఒకసారి తన శిష్యులతోటి సముద్రం లోపలికి వెళ్తారు. సముద్రం అలల చేత కొట్టబడుతున్నప్పుడు, పడవంతా అలల చేత కొట్టబడుతున్నప్పుడు, తుఫాను రేగినప్పుడు ఆయన బోట్లో పడుకుని ఉంటాడు. డిసైపుల్స్ అంతా, శిష్యులంతా కూడా భయపడిపోయి, ప్రభువా లెగవా, మేము చచ్చిపోతున్నాం, మేము మునిగిపోతున్నాం, లెగవా, మమ్మల్ని కాపాడవా అని చెప్పి వాళ్ళు భయపడిపోతూ ఉంటారు. అప్పటికి యేసు ప్రభువు చేస్తూ వస్తున్నటువంటి అద్భుతాలు, ఆశ్చర్యాలు వాళ్ళు చూస్తూనే ఉన్నారు. కానీ సముద్రం యొక్క ఆ తుఫాను చూసి భయపడిపోయారు. మనం చాలా సందర్భాల్లో అంటే మనం
శిష్యుల కన్నా గొప్పవాళ్ళమా అంటే అసలు మనం వాళ్ళ భక్తికి మనకి ఏమాత్రం కూడా ఆ, సాటి రాలేం. ఎందుకంటే వీఆర్ నోవేర్ బిఫోర్ దెమ్. అలాంటి వారు కూడా వారి యొక్క హ్యూమన్ నేచర్ని ఒక్కొక్కసారి ప్రతి ఒక్కళ్ళు ఇమీడియట్గా వాళ్ళకి హ్యూమన్ నేచర్ వాళ్ళ వెంట పరిగెత్తుకుంటూ అంటే ఇట్ చేసెస్ దెమ్. దేవుణ్ణి రికగ్నైజ్ చేయడంలో ఫెయిల్ అవుతూ ఉంటారు. కాబట్టి వెంటనే యేసు ప్రభుని ప్రభా కాపాడు అని అన్నారే కానీ ఆయన ఉంటే మనకు ఆల్రెడీ సెక్యూరిటీ ఉంటుందనే విషయాన్ని వాళ్ళు అక్కడ గుర్తుపెట్టుకోలేకపోయారు. చాలా సందర్భాల్లో మనం అలాగే చేస్తూ ఉంటాం. ప్రాముఖ్యంగా మరి ఒక విషయాన్ని మీకు చివరిగా తెలియజేస్తాను. ఏంటంటే ఇంకొక వ్యక్తి ఉన్నాడు. అతను ఎంతోమంది దేవుని యొక్క ప్రెజెన్స్ని అంటే రికగ్నైజ్ చేయలేకపోయారు. అలాంటి వ్యక్తుల్లో ఇంకొకడు ఎవరంటే యేసు ప్రభుని శిలువ మీద వేలాడదీసినప్పుడు ఆయనకి రెండు వైపులా ఇద్దరు దొంగల్ని, ఒకళ్ళు లెఫ్ట్ ఒకళ్ళు రైట్, ఆ ఇద్దరు దొంగల్లో ఒక అతను మాత్రం యేసు ప్రభుని దేవుని కుమారుడుగా గుర్తించాడు. ఒక వ్యక్తి మాత్రం, ఒక దొంగ మాత్రం అతన్ని నీవు దేవుని కుమారుడు అయితే దిగిరా, నన్ను కూడా దింపు అని చెప్పి అన్నాడు. నిన్ను నువ్వు రక్షించుకో, నన్ను రక్షించాను. He did not recognize him as God's son of God. He did not recognize him as God. చాలా సందర్భాల్లో మనం అనుకుంటూ ఉంటాం, అంటే అక్కడ తెలీదా అంటే ఆ దొంగకు యేసుప్రభు వారి యొక్క గొప్పతనం తెలియలేదా అంటే ఇంకొక దొంగకు ఏ విధంగా తెలిసిందో ఈ దొంగకు కూడా అదే విధంగా తెలిసి ఉండాల్సింది. ఇంకొక దొంగ ఏ విధంగా అయితే యేసుప్రభు వారి యొక్క మహా గొప్పతనాన్ని తెలుసుకొని ప్రభువు నీ చిత్తం అయితే నీ రాజ్యంలో నన్ను కూడా చేర్చుకో అని చెప్పి అడుగుతాడు. అదే మాట ఈ దొంగ కూడా అడిగి ఉండొచ్చు, కానీ అడగలేకపోయాడు. ఎందుకంటే he failed to recognize Jesus Christ as the Son of God. He failed to recognize him as God. అతను దేవుడు అని చెప్పి యేసు ప్రభువుని అతను గుర్తించలేకపోయాడు. మన జీవితాల్లో మనం కూడా దేవుడు చేసే ప్రతి కార్యాన్ని మనం అక్కడికక్కడ గుర్తుపెట్టుకుంటూ ఉంటాం. అక్కడికక్కడ దేవుని స్తుతిస్తాం, ముందుకు వెళ్ళిపోతాం, అక్కడికక్కడికి ఉంటాం, ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఒక సందర్భంలో ఏదన్నా మనల్ని తరుముతూ వస్తున్నా, ఈ లోక సమస్యల సేనల వలె తరుముతూ వస్తున్నా, we try to look at them, but rather than looking on to God, we try to look at them and అంటే ఫియర్ అనేటువంటిది మనల్ని, ప్యానిక్ అనేటువంటిది మనల్ని గ్రిప్లో పెట్టేసుకుంటుంది. కానీ దేవుని వైపు చూస్తే ఎంత నెమ్మది ఉంటుంది, దేవుని వైపు చూస్తే ఆ నెమ్మది మనకి ఎంత శాంతినిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకుని అందరం అదే పరిస్థితిలో ఉంటాం. బట్ స్టిల్ బీ స్టిల్ అండ్ నో దట్ ఐఎమ్ గాడ్ అని చెప్పి దేవుడు అంటున్నాడు. ఐఎమ్ హియర్, ఐఎమ్ విత్ యూ ఈవెన్ టు ద ఎండ్స్ ఆఫ్ ది ఎర్త్. మత్తయి సువార్త 28:20 దేవుడు అంటున్నాడు, నేను భూ దిగంతం వరకు మీకు తోడుగా ఉంటాను. ఐఎమ్ విత్ యూ ఈవెన్ టు ది ఎండ్స్ ఆఫ్ ది ఎర్త్. మనం లోకం వైపు, మన సమస్యల వైపు, మనం పాతాళంలో మనం అంటే ఇంక అయిపోయింది నాకు ఏం లేదనని దిగులు పడాల్సినటువంటి పరిస్థితి అక్కర్లేదు. లేదా మన సమస్యలను చూసి బెంబేలు ఎత్తిపోవాల్సినటువంటి పని అక్కర్లేదు. మన సక్సెస్ని చూసి గొప్ప విరవేగాల్సిన అవసరం లేదు. వీటన్నిటిని మించినటువంటి గొప్ప దేవుడు ఉన్నాడు. ఆయన వైపు చూస్తూ ఆయన ఇచ్చేటువంటి అంటే ఆయన నడిచినటువంటి ఆ మార్గంలో మనం నడుస్తూ, ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క అంటే ఆ బోధన వైపు, ఆయన ఇచ్చినటువంటి మార్గాల వైపు మనం చూస్తూ నడుస్తూ కనుక మన జీవితంలో ముందుకు వెళ్ళినట్లయితే, దేవుని మాత్రమే చూస్తూ ముందుకు వెళ్తే పరలోక పట్టణానికి మనం చేరుకోవడానికి దేవుడు మనకి కృపనిస్తాడు. ఇవన్నీ ఎర్త్లీ థింగ్స్. అన్నిటికి మించినటువంటిది ఏంటంటే దేవుని యొక్క ప్రెజెన్స్ మన జీవితాల్లో గుర్తించడం కనుక ఎప్పుడైతే ఫెయిల్ అవుతామో మనం దేవుణ్ణి ఫెయిల్ చేస్తున్నాం. ఎందుకంటే వీఆర్ బాట్ బై హిస్ బ్లడ్. దేవుని యొక్క కృపలో ఆయన రక్తం చేత మనం కొనబడ్డాం. ఒకవేళ ఆయన ప్రెజెన్స్ మన జీవితాల్లో గుర్తించడానికి మనం ఫెయిల్ అవుతుంటే కనుక ఈ క్షణము లెట్ us టేక్ టైమ్ టు రిమెంబర్ వాట్ హీ హాస్ డన్ ఫర్ us. ఇందాక పాట వస్తుంటే ఊహించలేని మేలులతో నింపినప్పుడు ఎర్ర సముద్రం దాటుతున్నటువంటి ఇశ్రాయేలు పిక్చర్ కనబడింది అక్కడ. ఒకవేళ అలాంటి సందర్భంలో దేవుడు మనల్ని దాటిస్తున్నప్పుడు, అలాంటి సందర్భాలు ఎన్నో మనం దాటుకుని ముందుకు వస్తే కనుక మళ్ళీ వాటిని ఒకవేళ కొత్త సమస్యలు వచ్చినా, కొత్త ఛాలెంజెస్ వచ్చినా, కొత్త పరిస్థితులు మనల్ని ఎదుర్కొని మనల్ని భయపెడుతున్నా, let us take time to remember that God who parted the Red Sea into two halves, made way for the Israelites to walk on dry land, is even alive today
make us walk through the heavy waters that are surrounding us, waters that are frightening us, the problems that are troubling us. వీటన్నిటిని జయించి ముందుకు తీసుకెళ్ళగలిగినటువంటి గొప్ప దేవుడు ఉన్నాడు. నేను పాతాళంలో పండుకొనినా నీవు అక్కడ ఉన్నావు. గాడ్, యు ఆర్ విత్ మీ. మై డియర్ ఫ్రెండ్, రిమెంబర్ దట్ గాడ్ ఈస్ స్ట్రెంగ్థనింగ్ యూ టుడే. ఈ రోజున ఎవరి గురించి ఈ వాక్యం దేవుడు పలికిస్తున్నాడో తెలియదు, మీరు ఎక్కడ నుండి వింటున్నారో తెలియదు. ఐ డోంట్ నో ఫర్ whom God is sending in this word. Can be strengthened. Know that God is in control. Know that God is everywhere. Try to recognize God in your life. Try to recognize His presence in your life, and understand that God is in control of everything. Give credit to God for all His success, and hand over every fears into God's hands, that He may take over every fear and give you peace. దేవుని యొక్క శక్తి చేత నడిపింపబడాలి. అందుకనే కీర్తనకారుడు అంటున్నాడు, నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకును. నీ కుడి చెయ్యి అంటే సాధారణంగా మన రైట్ హ్యాండ్ ఏంటంటే, మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ రైట్ హ్యాండెడ్. రైట్ హ్యాండ్ బలం, రైట్ హ్యాండ్ is the symbol of strength. Right hand is symbol of grip. Right hand is the symbol of care. Right hand is the symbol of దాన్ని ఏమంటారంటే ధైర్యాన్ని ఇస్తా ఉంటాం. పిల్లల్ని చాలా మందిని ఏం చేస్తామంటే, ఎక్కడన్నా పట్టుకున్న లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకొని తొందరగా రైట్ హ్యాండ్తో పట్టుకుంటాం. బికాస్ మా అబ్బాయిని నేను ఎక్కడైనా రోడ్ క్రాస్ చేస్తున్నప్పుడు ఐ హోల్డ్ హిమ్ బై హిస్ హ్యాండ్. కానీ నా రైట్ హ్యాండ్ యూజ్ చేస్తాను, ఎందుకంటే ఇట్ గివ్స్ మీ అంటే అతన్ని నేను గట్టిగా పట్టుకోగలను, ఎక్కడికి పారిపోకుండా నేను జాగ్రత్తగా ఆపగలను, ఎక్కడికి గబుక్కున రోడ్ క్రాస్ చేసేటప్పుడు కానీ డేంజర్స్కి వెళ్తున్నప్పుడు కానీ నేను ఆపగలను. God is holding us by His right hand. Remember that God's hand is at work. God's hand is holding us. Only thing we need to do is to remember and recognize His presence in our lives. Gehazi laga kallu మూసుకొని ఉంటుంటే కళ్ళు తెరచేయ నాయన, నీ ప్రెజెన్స్ నా జీవితంలో కనపడే నేను గుర్తించేటట్టుగా చేద్దాం. ఇశ్రాయేలీయులలాగా దీవెనలు పొందుకొని కూడా భయపడిపోతుంటే, ఒకవేళ పొందుకున్న దీవెనలు మర్చిపోతుంటే కనుక వాటన్నిటిని జ్ఞాపకం చేయమని చెప్పి దేవునికి తెలియజేద్దాం. దేవునితో మొరపెడదాం. దేవునికి మన యొక్క హృదయాన్ని సమర్పిస్తూ ఎప్పుడు కూడా రీకమిట్ చేసుకుంటూ కనుక మనం ముందుకు వెళ్ళినట్లయితే దేవుడు మన జీవితాల్లో గొప్పగా మహిమ పొందుతాడు. దేవుడు మన జీవితాల ద్వారా ఆయన ఈ లోకంలో గొప్పగా ప్రచురం చేయబడతాడు. కాబట్టి మన జీవితాల్లో ఈ కార్యములు చేస్తూ మనం దేవునికి మహిమ చెల్లిస్తూ ముందుకు వెళ్ళాల్సిందిగా మనందరూ నేను ఈరోజు నా దేవుని యొక్క వాక్కుల ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. అదేవిధంగా మీకు తెలియజేస్తున్నాను. దేవుడు నానా సమయంలో నానా విధముగా ఆయన మాట్లాడినటువంటి దేవుడు ఈదను అంతకుముందు తన కుమారుడు ద్వారా మాట్లాడుతున్నాడు. అలాగే నా వాక్కు ద్వారా ఈరోజు మనం మాట్లాడుతున్నాడు. దేవుడు ఆ వాక్కులను బట్టి మన హృదయాల్లో దేవుని చేర్చుకుని ఆయన ప్రెజెన్స్ని కనుక మనము గుర్తిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే దేవుడు మనకి ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడు. ఆయన ఎక్కడో ఉండడు, ఆయన మనలో ఉండేటువంటి దేవుడు. ఆయన ఎంతో దూరం నుండిపోయి ఎక్కడ ఉండేటువంటి దేవుడు కాదు. ఇఫ్ హీఈస్ omnipresent, he is inside us. ఆయన మన హృదయాల్లో కూడా ఉండగలిగిన గొప్ప దేవుడు. ఓన్లీ థింగ్ ఈస్ మనం ఆయనకి మన హృదయాన్ని ఇవ్వాలి, మన హృదయంలో ఆయన చోటు ఇవ్వాలి. అది ఇచ్చినప్పుడు దేవుడు మనతో కూడా ఉంటాడు. దేవుడు తన యొక్క వాక్కుల్ని మన వీడికిలో దీవించి ఆశీర్వదించిన గాక. Brother Vinay will lead us in prayer. ప్రార్థించుకుందాం. స్తోత్రము మహాపరిశుద్ధుడా, గొప్ప జీవాత్మకమైన తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి మరొకసారి మేము వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, ఈ యొక్క కూడిక మొదల నుంచి అంతం వరకు మీరే ఇప్పటి వరకు తోడే ఉన్నారు తండ్రి. మీ దాసుని ద్వారా తండ్రి మీరు పలికించిన మాటల్ని ప్రభువా మేము ఎప్పటికప్పుడు నెమరు వేసుకుంటూ తండ్రి, మేము పాతాళంలో ఉన్నాను, మేము ఆకాశం ఎక్కడ ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా, ఎత్తైన స్థలంలో ఉన్నా తండ్రి, పాతాళంలో ఉన్నా, లేదంటే ఎక్కడన్నా దాక్కున్నా తండ్రి, మమ్మల్ని చూసే మీ కన్నులను తండ్రి అవి మేము జ్ఞాపకం చేసుకుంటూ మీరు మాకు తోడే ఉన్నారని, మీ కుడి చేతితోటి మమ్మల్ని కాపాడే దేవుడు, రక్షించే దేవుడు అని మేము గ్రహిస్తూ తండ్రి, ప్రతి నిత్యము మా ప్రార్థన అవసరతలు అన్నిటినీ కూడా తండ్రి, మా విన్నపాలన్నిటినీ
మీకు తెలియపరచుకోవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. దేవా, మీ వాక్యం బట్టి మాకు ఆదరణ కలుగుతుంది తండ్రి. మీ సన్నిధిలో మాకు క్షేమం ఉన్నది తండ్రి. ప్రార్థన చేసినప్పుడు మీరు మాకు తోడే ఉన్నారన్న ఆ ఒక విశ్వాసమే మాకు ఎంతో ధైర్యం ఇస్తుంది తండ్రి. కాబట్టి ప్రభువా, మేము ప్రతి నిత్యము మీ ప్రార్థనలో మేము గడపడానికి మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ యొక్క ఇంత టెక్నాలజీ అడ్వాన్స్ అవుతున్న దినాల్లో తండ్రి, మేము మీ కొరకు సమయం ఎక్కువ వెచ్చించలేకపోతున్నాము తండ్రి. దయతో మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాము దేవా. నన్ను క్షమించమని కూడా ప్రార్థిస్తున్నాను ప్రభువా. దేవా, మీతోటి ఎక్కువ సత్సంబంధం మేము కలిగి ఉండడానికి తండ్రి, నా యందు మీరును మీ యందు నా మాటలు ఉన్నప్పుడు మీరు ఏది అడిగితే అది నేను ఇస్తాను అని మీరు యోహాను సువార్త 14వ అధ్యాయంలో మీరు చెప్పిన విధంగా తండ్రి, మేము మీలో ఉండున్నట్లు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు చేసిన వాగ్దానాలన్నీ ఇశ్రాయేలు ప్రజల్ని మీరు ఆశ్చర్య రీతిలో ప్రభు ఆరిన నేలను మీరు నడిపించారు. అది ఆలోచిస్తేనే అసలు అది ఇంపాసిబుల్, కానీ మీరు పాసిబుల్ చేశారు ప్రభు. అందుని బట్టి మీకు స్తోత్రం దేవా. మీరు ఎంతో గొప్ప దేవుడు, మీరు మాకు తోడే ఉన్నారు. యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు అని అన్నారు ప్రభు. నిజమే ప్రభు, మీరు మాకు దేవుడుగా మేము కలిగి ఉన్నందుకు మాకెంతో నెమ్మది, ధైర్యము అది మాకు మీరు అనుగ్రహిస్తున్నారు. అందుని బట్టి మీకు స్తోత్రము ప్రభా. ఇప్పటి వరకు విన్న వాక్యాన్ని మాకు మా హృదయాల్లో దాచుకుంటూ దాన్ని ఎప్పటికప్పుడు మేము నెమరు వేసుకుంటూ ప్రభు దాన్ని క్లెయిమ్ చేసుకుంటూ నాయన మా ఈ ఆత్మీయ జీవితంలో మేము ముందుకు సాగిపోవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరొక వారంలో మేము మమ్మల్ని ప్రవేశపెట్టి తండ్రి, మరి మీ చిత్తమైతే మరొక వారంలో మేము అందరం కూడా కలుసుకోవడానికి మాకు సహాయం చేయమని కూడా ప్రార్థిస్తూ కూడి వచ్చిన నీ బిడ్డల్ని ఆశీర్వదించండి ప్రభా. వారి హృదయ వాంఛలన్నింటినీ మీ సమయంలో మీ చిత్తానుసారంగా తీర్చమని కూడా ప్రార్థిస్తున్నాం. మరొకసారి ప్రభా, మా ఆత్మీయ తల్లిదండ్రులు, మా సంఘాన్ని, సంఘ సభ్యుల్ని ప్రభా, ఫ్యామిలీస్ ని మీరే జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరిని ఈ యొక్క కరోనా వైరస్ నుండి అందరినీ మీరే కాపాడమని కూడా ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా నమ్మకమైన తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అన్న, థ్యాంక్ యూ ఫర్ దోస్ వండర్ఫుల్ వర్డ్స్. దేవుని వాక్యం ఎప్పుడు కూడా మనకి నిజంగా ఎటువంటి పరిస్థితులు అయినా కూడా మనకి నెమ్మది. నీ వాక్యమే నన్ను బ్రతికించును, నా బాధల్లో అది నాకు నెమ్మది ఇస్తుంది. నిజమైన దేవుని వాక్యాన్ని మనం వింటా ఉన్నాము. దేవుని వాక్యంలో మనం బలపడుతూ ఎటువంటి పరిస్థితుల్లో అయినా కూడా దేవుడు మనకు తోడే ఉన్నాడు అన్న ఆ విశ్వాసంతో మనం అందరం కూడా ముందుకు సాగిపోద్దాం. థ్యాంక్ యూ సో మచ్ యదిద్య, మెర్సీ అండ్ ప్రియాంక ఫర్ జాయినింగ్ అస్. దేవుడు మరొక వారం మనకి ఇచ్చినట్లయితే మనం అందరం మళ్ళీ కలుసుకునేంత వరకు కూడా దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. యదిద్య, మెర్సీ, ప్రియాంక, God bless you. Thanks for joining me. Thank you, Anand. Thank you. Thank you, everybody. God bless you. Bye. Thank you.